హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో ఏంటంటే శ్రీరామనవమి నెక్స్ట్ మా మరిది బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఇంట్లో అందరం సరదాగా చేసుకున్నాము. మా తమ్ముడు వాళ్ళు చెల్లాళ్ళు అందరం ఒకే దగ్గర ఉంటాం కాబట్టి అందరం సరదాగా ఇంట్లో ఉండి చేసుకున్నాం అనమాట. ఇదేంటంటే మేము శ్రీరామ్ కోటి రాద్దామని ఫిక్స్ అయ్యాం. నేను, చెల్లి, మా మరదలు ముగ్గురం కూడా ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. వేడే బర్త్డే బాయ్ షాప్కి వెళ్తున్నాడు. చెల్లి వాళ్ళ తమ్ముడు వాళ్ళ పాప వాళ్ళ ఇద్దరును మా మరదలు హాయ్ చెప్పమని చెప్తుంది. మేము అందరం ఒకే దిక్కు ఉంటాము. వీళ్ళందరం కలిసి చెల్లి వాళ్ళ ఇంట్లో రూమ్లో బర్త్డే ఉంది కాబట్టి అందరం కలిపి అక్కడే కూర్చున్నాము. చెల్లి అలే చిన్న పాప అనమాట. తను త్రిషిక పేరు. చెల్లికి పాప బాబు త్రిశివు త్రిషిక అనమాట. మా పాప ఈ డ్రెస్ ఆల్రెడీ మీకు వీడియో తీసి చూపించాను. చెల్లి మీరు రాకండి మధ్యలోకి. చెల్లాలి బాబు అనమాట. అప్పుడే గుడికి వెళ్ళి వచ్చాము. గుడికి వెళ్ళి వచ్చి అందరం కూర్చున్నాము. హ్యాపీగా ఉంటుంది. శ్రీరామ్ కోటి రాద్దాం అనుకున్నామని చెప్పాను కదా, నేను రాయడానికి తీస్తున్నాను అనమాట. ఈరోజు దండం పెట్టుకొని, అంటే ఈరోజు స్టార్ట్ చేయాలి కదా, కొంచెమైనా రాద్దామని చెప్పేసి తీసాను. మేము ఎప్పటికి రాస్తామో ఏంటో కూడా తెలియట్లేదు దీన్ని, కానీ రాయాలని ఎందుకనో మేము వేరే గుడికి వెళ్ళాము. ఆ గుడి దగ్గర ఉంటే తీసుకున్నాము. సడన్గా తీసుకొని రాద్దారని ఫిక్స్ అయ్యాము. ఎవరము స్టార్ట్ చేసి ఎవరం ఫాస్ట్గా ఎండింగ్ చేస్తామో కూడా తెలియదు. ముగ్గురం రాయాలి. కాకపోతే ముగ్గురం ఒకేసారి రాసి అయోధ్య వెళ్దామని ఒక ప్లాను. ఏం చేస్తారో దేవుడికి తెలియదు. నేను రాయడం స్టార్ట్ చేశాను. దేవుడికి దండం పెట్టుకొని రాసి చేసి ఛానల్ అయింది. ఇప్పుడు అంతా మొబైల్లో మెసేజ్లు చేసుకోవడం అదే కదా, ఇలాంటి రాయడం అది ఏమి ఉండదు కదా. చూద్దాం ఎలా రాస్తానో. మా వాళ్ళేమో ఎందుకు నీకు ఇప్పటి నుంచే అనేసి అన్నారు, కానీ రాయాలని ఫిక్స్ అయ్యాము ముగ్గురం కూడా. రాయాలి, త్వరగా అయిపోవాలని కోరుకోండి మీరు కూడా. బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఇంట్లో పకోడీలు సేమియా అన్నీ చేసుకున్నాము. ఇప్పుడు అందరం కలిసి భోజనం చేస్తున్నాం అనమాట. పిల్లలింట్లోనూ ఎవరి బర్త్డే అయినా సరే ఒకరింట్లో భోజనం చేస్తామన్నమాట. ఇప్పుడు కేక్ కటింగ్. అందరం కూర్చున్నాం కేక్ కట్ చేయడానికి అని చెప్పేసి. మా మరదలు చూడండి కేక్ టేస్ట్ చేస్తుంది ఫస్ట్ ఎలా ఉందనంట. అందరం కేక్ కట్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇక్కడ ఇందులో ఎవరి బర్త్డే అయినా సరే ఒక దిక్కు చేసుకుంటాము. చెల్లాలి ఇల్లు మా ఇంటి దగ్గరే, ఇద్దరం పక్క ఇళ్ళలే. తమ్ముడు వాళ్ళది కొంచెం దూరం. కానీ అయినా ఎవరి బర్త్డే అయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కేక్ కట్ చేసుకుంటాము. లేదంటే మా ఇంట్లో బర్త్డే ఎవరి అయినా సరే మా ఇంటి దగ్గరికి వస్తాము. కానీ అందరం ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం మాత్రం. ఇంకెక్కడి నుంచి వీడి బర్త్డే నుంచి ఇంట్లో అందరివి బర్త్డేలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ మా బాబు గడు బర్త్డే ఉంది. వాడు వచ్చి చెప్పమని చెప్తున్నాడు, నా బర్త్డే నెక్స్ట్ అని చెప్పు అనేసి. నెక్స్ట్ వాడి బర్త్డే, తర్వాత మా పాపది, మా హస్బెండ్ది, అందరివి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మా ఆడపడుచు వాళ్ళ పెళ్లి రోజు ఉందన్నమాట. తర్వాత మా బాబు బర్త్డే. ఇవిడ మా అమ్మగారు.
అల్లుడు బర్త్డే అని మా అమ్మ వచ్చిందనమాట కేక్ కటింగ్కి. పెందుర్తి అమ్మ వాళ్ళదిని అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఏదో చిన్న బ్లాగ్ అనమాట. మా ఫ్యామిలీ ఇంకా చాలా పెద్దది, నేను చూపిస్తాను ముందు ముందు వీడియోలో. అందరం చాలా హ్యాపీగా ఉంటాము. మాదంతా ఆస్తులు అంతస్తులు లేకపోయినా ప్రేమ అభిమానాలతో చాలా హ్యాపీగా ఉంటాం మేమైతే మాత్రం. ఈ ఆప్యాయతలు అభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, హ్యాపీగా కోరుకోండి. మీ బ్లెస్సింగ్ మాత్రం మాకు ఇవ్వండి. వీడియోని మాత్రం లైక్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేస్తూ ఉంటే వీడియో రీచ్ అవుతుంది ఇంకా కొంతమందికి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు ప్లీజ్. మీరు చేసిన లైక్ని బట్టే నాకు బ్లెస్సింగ్ అవుతుంది అనమాట. మేమందరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. చూడండి మా మరదలు మేము అంతనా. తమ్ముడు నేనైతే ఇంకా బాగా కొట్టుకుంటాం అనమాట. తమ్ముడు చూడండి ఇంకా వీడియోస్ తీస్తున్నాడు. నేను తమ్ముడు కొట్టుకున్నది వీడియో అయితే చాలా ఉంటాయి. అసలు ఇద్దరం చాలా కొట్టుకుంటాము. ఇంకా రోడ్డు అంటే కూడా పరిగెట్టేసే రోజులు ఉంటాయి. అలా కొట్టుకుంటాం మేము చిన్న పిల్లల్లాగే ఇప్పటికీ కూడా. మా తమ్ముడు వాళ్ళ పాప చిన్న పాప అనమాట, అలిగింది. మాది చిన్నపాటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఉన్న దానిలో హ్యాపీగా ఉంటాం మేమందరం కూడా, చాలా సంతోషంగా ఉంటాము. బావ బామ్మర్దులు అనమాట వాళ్ళిద్దరూ. వాడు చూసుకోకుంటే చిన్నోడు ప్రెస్ చేస్తాడు, అది బేస్మెంట్కి వెళ్ళిపోయింది అనమాట మా బాబు. అంతే అండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.